కొంచెం అన్ని దాంట్లో కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉందని మీరే చెప్పాను. మరి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పాట రాస్తుండు, హీరో పాట పాడుతున్నప్పుడు చంద్రబోస్ అన్న ఎందుకు పాట పాడద్దు సినిమాలో పాడాలనే కోరికతోనే రంగంలోకి వచ్చాను కదా, సినిమా రంగంలోకి. కానీ అవకాశాలు రాక రచయితగా మారాను, రచయితగా గుర్తింపు పొందాను, రాణించాను. చాలామంది కీరవాణి గారు, మణిశర్మ గారు అందరూ కూడా పాడమని చాలా సందర్భాలు అడిగారు. ఎందుకంటే నాకు గుర్తింపు వచ్చింది ఈ రంగం. ఒక మంచి పాటను నేను పాడడం కంటే కొత్త గాయకుడు పాడితే తనకు ఒక జీవితం వస్తుంది అన్న నమ్మకంతో ఎప్పుడు కూడా నేను పాడడానికి ఎప్పుడు కూడా సుముఖత నేను వ్యక్తం చేయలేదు. అయినా కూడా కీరవాణి గారు బలవంతం మీద 2-3 సార్లు పాడాను. ఏం పాటలు పాడింది? దీంట్లో మన పరదేశీలో 40 మన పెళ్లిసందర్లోనే మొదట రాసింది పెళ్లిసందరి కీరవాణి గారికి. అందులోనే కొన్ని వాక్యాలు పాడాను. కొనుక్కు కోసమే ఆఫీసులు ఉన్నవి, క్యూల కోసమే రేషన్లు ఉన్నవి అని నా గొంతే. అట్లాగే వంటింటి పాటలు కూడా కొన్ని వాక్యాలు పాడాను. పరదేశీలో 40, 50, 60, 70 మేమంతా ఒకటి అనే పాటలో కూడా అటు ఇటు పొడుపు కథలు వేస్తారు కదా, దాంట్లో కూడా కొన్ని పంక్తులు పాడాను. మరి సంగీతం అందించే ఆలోచన ఏమైనా ఉన్నదా? సంగీతం అందించే ఆలోచన అస్సలు లేదు. ఎందుకంటే ఈరోజు ఇవాళ సంగీతం చూస్తుంటే ఎంతో మేధస్సు ఉన్నవాళ్ళు, ఎంతో అపారమైన జ్ఞానం, అనుభవం ఉన్నవాళ్ళు మన సంగీత దర్శకులు ఉన్నారు. ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళకి అన్ని రంగాల్లో ఎంతో పట్టుంది. సంగీతం నిజంగా నేను నేర్చుకోలేదు, సంగీతం పట్ల అంత సాధికారత నాకైతే లేదు. కాబట్టి సంగీత దర్శకత్వం చేసే ఆలోచన అసలే లేదు.